చూడండి C3 ప్లాంట్స్లో ఇవన్నీ ఏంటివంటే బండిల్ షీత్ సెల్స్. ఈ రెండు బండిల్ షీత్ సెల్స్ ఇవి మ్యూసిఫిల్ సెల్స్. ఇవి దూరంగా ఉంటాయి, వేరువేరుగా ఉంటాయి అని చెప్తున్నాడు C3 ప్లాంట్స్లో. అట్లాగే C4 ప్లాంట్స్లో బండిల్ షీత్ సెల్స్ ఇలా ఉంటాయి. ఇదేంటి మీసోఫిల్ సెల్స్ ఇలా ఉంటాయి, అంటే పక్కన ఉంటాయి C4 ప్లాంట్స్లో. చూడండి ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది మనకు. C4 ప్లాంట్స్లో ఇక్కడేమో C4 పాత్వే నడుస్తుంది అనమాట. C4 ప్లాంట్స్ చెప్పేది ఇక్కడేమో ఇవో మీసోఫిల్ సెల్స్, ఇది బండిల్ షీత్ సెల్స్. దీంట్లో C4 పాత్వే నడుస్తుంది, దీంట్లో కెల్విన్ సైకిల్ అనేది ఏర్పడుతుంది అనమాట. కానీ ఇక్కడ C4 యాసిడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఏది మీసోఫిల్ సెల్స్ నుంచి బండిల్ షీత్ రావడానికి ఏది సహాయం చేస్తుంది అంటే ప్లాస్మోడెస్మాటా. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ప్లాస్మోడెస్మాటా. ఇక్కడ C4 పాత్వే ఏర్పడుతుంది, ఇక్కడ 2 ATPs అనేది యూజ్ కాబడుతుంది, ఇక్కడ కెల్విన్ సైకిల్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఏంటి అంటే 3 ATPs ఏర్పడతాయి అనమాట. అంటే 3 ATPs యూజ్ చేసుకుంటుంది ఒక కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్ ఏర్పడాలంటే. ఇక్కడ చూడండి క్లియర్గా మీకు కనపడుతుంది. ఇక్కడ ఏమంటుంది C4 పాత్వే, ఇదేమో కెల్విన్ సైకిల్ బండిల్ షీత్ సెల్స్లో. ఇక్కడ కార్బాక్సిలేషన్, డీకార్బాక్సిలేషన్, తర్వాత రీజనరేషన్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రైమరీ యాక్సెప్టర్ PEP, ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్ ఏమో ఆక్సాలోఎసిటిక్ యాసిడ్. చూడండి C4 ప్లాంట్లో మనం చెప్పినాం కదా, కెల్విన్ సైకిల్ అనేది బండిల్ షీత్ సెల్లో ఏర్పడుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తున్నాను. మీసోఫిల్ సెల్స్ లోపల సైటోసాల్ ఉంటుంది కదా, సైటోసాల్స్కి లోపల క్లోరోప్లాస్ట్, అంటే మీసోఫిల్ సెల్స్లోనే క్లోరోప్లాస్ట్ ఉంటుంది. ఇలా కూడా బండిల్ షీత్ సెల్స్లోనే క్లోరోప్లాస్ట్ ఉంటుంది, అది అని చెప్పేది. సో బండిల్ షీత్ సెల్స్లో మనకు కెల్విన్ సైకిల్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి ఇక్కడేమో C4 పాత్వే సైకిల్ ఏర్పడుతుంది, ఇక్కడ కెల్విన్ సైకిల్ ఏర్పడుతుంది అనమాట. ఇది కార్బాక్సిలేషన్, డీకార్బాక్సిలేషన్, రీజనరేషన్. ఇక్కడ 3 ATPs యూజ్ కాబడతాయి, ఇక్కడ 2 ATPs యూజ్ కాబడతాయి, అంటే ఉపయోగించబడతాయి. ఓకే, ఉపయోగించబడతాయి. ఇది 2 ATPs ఉపయోగించబడతాయి, ఇక్కడ 3 ATPs ఉపయోగించబడతాయి. అంటే ఎందుకు ఉపయోగించబడతాయి అని అంటే, ఇప్పుడు ఇలాగ ఒక సైకిల్ జరిగితే మనకి ఏమో ఏర్పడతాయంటే ఒక కార్బన్ మాలిక్యూల్ ఏర్పడుతుంది. ఎట్లాగంటే 1 కార్బన్ మాలిక్యూల్, ఏది 1 కార్బన్ మాలిక్యూల్ ఏర్పడుతుంది అనమాట. కార్బన్ మాలిక్యూల్ ఏర్పడుతుంది. చూడండి, సో కెల్విన్ సైకిల్ బండిల్ షీత్ సెల్స్లో మనకు ఏమైనా ఇక్కడ 3 ATPలు ఉపయోగించబడ్డాయి, 2 ATPs 2 NADPH కూడా ఉపయోగించబడ్డాయి. ఇక్కడ C4 పాత్వేలో 2 ATPs రిజనరేషన్ టైంలో ఉపయోగించబడ్డాయి. సో ఇట్లా 3 ATPలు 2 ATPలు కలిసి 5 ATPలుగా అవుతాయి కదా. ఇప్పుడు ఒక కార్బన్ మాలిక్యూల్ అనేది ఏర్పడాలంటే ఖచ్చితంగా ఒక సైకిల్ జరగాల. C4 సైకిల్ ఒక సైకిల్ జరగాల. ఒక సైకిల్లో మరి ఎన్ని ATPs అనేవి ఉపయోగించబడ్డాయి? ఇక్కడ 3, ఇక్కడ 2, మొత్తం కలిపితే 5. సో 2 NADPH ఉపయోగించబడ్డాయి అనమాట. ఇట్లాగా ఒక కార్బన్ మాలిక్యూల్ ఏర్పడడానికి ఇదంతా అవసరం అనమాట, రైట్? అయితే అట్లప్పుడు ఇక్కడ ఒక గ్లూకోజ్ తయారు కావాలంటే మనకి ఎన్ని కావాలా? 6 కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ కావాలన్నమాట. 6 కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్ కావాలా. మరి ఒక్కదానికే ఇంత అవుతే మరి ఆడదానికి ఎంత అవుతుంది? చూడండి, ఇక్కడ 5 × 6 30, 2 × 6 12 NADPH అవుతుంది అనమాట. అది 12 NADPH ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఒక కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్కి ఒక కెల్విన్ సైకిల్ బాగా జరిగిందనుకో, ఇట్లా మొత్తం జరుగుతాయి, ఒక కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్ ఏర్పడుతుంది. మరి ఒక కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్ ఏర్పడాలంటే ఎన్ని ATPs ఫామ్ అయింటాయి అంటే ఉపయోగించబడతాయి అంటే ATPs 5 ATPs, తర్వాత 2 NADPH అనేవి ఉపయోగించబడతాయి అనమాట ఒక కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్. ఇట్లాంటివి ఎన్ని అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఒక గ్లూకోజ్ ఫామ్ కావాలి చివరికి. ఇట్లా ఒక గ్లూకోజ్ ఫామ్ కావాలంటే ఇట్లాంటివి ఇంకో సైకిల్ 1 2 3 4 5 6 సైకిల్స్ ఏర్పడితే 6 మాలిక్యూల్స్ ఏర్పడతాయి కదా. 6 మాలిక్యూల్స్ అంటే ఎంత? 6 కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ ఏర్పడితే ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ ఏర్పడుతుంది. మరి ఒక కార్బన్ డైఆక్సైడ్కే ఇన్ అయినప్పుడు 6 మాలిక్యూల్స్ కాబట్టి ఇక్కడ ఏంది 5 ATP, తర్వాత 2 NADP మొత్తం కూడితే 5 5 జా, తర్వాత 5 6 జా 5, ఇవి ఉన్నాయి 6 ఉన్నాయి, 5 6 30 ATPs, తర్వాత 2 6 12 NADPH. ఇట్లా ఈ 2 ఫామ్ అయితేనే ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ ఏర్పడతాయని చెప్తున్నాడు. అదే ఇతను చెప్పేది అనమాట. ఓకే, సార్ చెప్పేది, రైట్? చూడండి, రైట్.
ఇక్కడ చూడండి, C4 ప్లాంట్స్లో మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఈ C4 ప్లాంట్స్లో ఇది మనకు తెలుసు పిఈపి అనేది ఎఫిషియెంట్గా ఉంటుందని. కానీ ఇక్కడ కనపడిన పాయింట్ ఏంటంటే హై ఎఫినిటీ టు కార్బన్ డైఆక్సైడ్ అనమాట. ఎప్పుడైనా కానీ C4 ప్లాంట్స్లో పిఈపి అంటే పాస్ఫోయినైల్ పైరువేట్ కేస్ అనే ఎంజైమ్ అనేది హై ఎఫినిటీ టు కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది అనమాట. ఇక్కడ C4 ప్లాంట్స్లో ఫోటో రెస్పిరేషన్ జరగదు అంటున్నాడు. ఫోటో రెస్పిరేషన్ జరగదు అంటే అసలు ఇది ఫోటో రెస్పిరేషన్ అంటే ఏంటి అని కనుక్కోవడానికి ముందు మీకు ఒక పాయింట్ చెప్తాను. ఇప్పుడు మనుషులు ఉంటారు, మనుషుల్లో ఇవి లంగ్స్ అనుకోండి. ఇవి మనం ఏం చేస్తాం, లోపలికి ఆక్సిజన్ పీల్చుకుంటాం, బయటికి కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం. దీన్ని ఏమంటారు, రెస్పిరేషన్ అంటారు. కానీ మొక్కలలో లోపలికి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటే బయటికి ఆక్సిజన్ని వదిలేస్తాయి. దీన్ని ఏమంటారంటే ఫోటో రెస్పిరేషన్ అంటారు. అంతే. ఇక్కడ పాయింట్ ఉంది, C4 ప్లాంట్స్లో ఫోటో రెస్పిరేషన్ ఎందుకు జరగదు అని అంటే మనకు క్రాంజ్ ఎనాటమీ. క్రాంజ్ ఎనాటమీ అంటే ఇంతకు మాట్లాడుకున్నాం కదా మనం, ఏది ఇక్కడ మీసోఫిల్ సెల్స్ ఉంటాయి, తర్వాత బండిల్ సీత్ సెల్స్ ఉంటాయి అని చెప్పాను. దీన్ని క్రాంజ్ ఎనాటమీ అంటారు అన్నమాట. ఓకే, అసలు మీకు ఫోటో రెస్పిరేషన్ అంటే మీనింగ్ చెప్పాం కదా, ప్లాంట్స్ ఆక్సిజన్ని లోపలికి తీసుకోకుండా కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి, తర్వాత ఆక్సిజన్ బయటకు వదిలేస్తాయి తెలుసు. కానీ రివర్స్ చేస్తే అంటే మనిషిలో కార్బన్ డైఆక్సైడ్ బయటికి వదిలేస్తాడు, ఆక్సిజన్ లోపలికి తీసుకుంటాడు. ఇదే ప్రాసెస్ మనుషులు చేస్తారు కాబట్టి హ్యూమన్ రెస్పిరేషన్ అన్నారు. ఏమంటారు, హ్యూమన్ రెస్పిరేషన్ అన్నారు. కానీ ఇదే ప్లేస్లో మనం చెట్టు పెట్టామనుకో, లోపలికి యాక్చువల్గా తీసుకోవాల్సింది కార్బన్ డైఆక్సైడ్, చెట్టు బయటకు వదలాల్సింది ఆక్సిజన్. కానీ చెట్టు మాత్రం ఏం చేస్తుందంటే ఈ ప్రాసెస్లో, ఫోటో రెస్పిరేషన్ ప్రాసెస్లో ఆక్సిజన్ని లోపలికి తీసుకొని మనిషి మాదిరి కార్బన్ డైఆక్సైడ్ని బయటకు వదిలేస్తుంది. అందుకే దాన్ని ఏమంటారంటే ఫోటో రెస్పిరేషన్ అంటారు. ఈ ఫోటో రెస్పిరేషన్ ప్రాసెస్ అనే దానిని ఏమంటారంటే C2 సైకిల్ అని అంటారు. ఇది ఫోటో రెస్పిరేషన్ అనేది ఎక్కువగా C3 ప్లాంట్స్లో జరుగుతుంది, తర్వాత C4 ప్లాంట్స్లో జరగదు. ఎందుకంటే క్రాంజ్ ఎనాటమీ ఉంది కాబట్టి ఫోటో రెస్పిరేషన్ జరగదు. క్రాంజ్ ఎనాటమీ అంటే ఏంది, మిసోఫిల్ సెల్స్, బండిల్ సెల్స్ ఉంటాయి కాబట్టి, రైట్. సో మరి ఈ ప్రాసెస్లో, ఫోటో రెస్పిరేషన్ అనే ప్రాసెస్లో మొక్కలు ఆక్సిజన్ ఎక్కువ ఉపయోగించుకుంటాయి మరియు కార్బన్ డైఆక్సైడ్ని బయటికి వదిలేస్తాయని చెప్తాను. రివర్స్, అసలు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉపయోగించుకోవాలా, కానీ ఇక్కడ ఆక్సిజన్ ఎక్కువ ఉపయోగించుకుంటున్నాయి. ఇది మనకు వదలాలి బయటికి, కానీ ఇవి ఎక్కువ వదులుతున్నాయి. దాన్నే ఫోటో రెస్పిరేషన్ అంటారు. చెప్పా కదా, మనిషిలో జరిగిన మాదిరి జరిగితే హ్యూమన్ రెస్పిరేషన్ అంటారు. ఇది ప్లాన్లో జరుగుతుంది కాబట్టి పదం ఫోటో అని వాడినారు, అంతే ఏం లేదు. సరే, ఇక్కడ కథ ఏంటంటే రుబిస్కో అనే ఒక ఎంజైమ్. దీనికి 2 లక్షణాలు ఉంటాయి. కార్బన్ ఎక్కువైందనుకో కార్బన్ డైఆక్సైడ్తో ఎక్కువ రియాక్ట్ అవుతుంది, ఆక్సిజన్ ఎక్కువైందనుకో ఆక్సిజన్తో ఎక్కువ రియాక్ట్ అవుతుంది. అందుకే ఒకవేళ ఇక్కడ ఒక పదం అంటున్నాడు, రుబిస్కో అనేది మోర్ ఎఫినిటీ ఫర్ కార్బన్ డైఆక్సైడ్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు బండిల్ సెల్ కదా, ఇది మిసోఫిల్ సెల్స్. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ మనకు ఎంతో కొంత ఒక 50% ఉందనుకోండి కార్బన్ డైఆక్సైడ్. ఇదేమో ఆక్సిజన్ ఏమో 45% ఉందనుకోండి లోపల. దేనితో ఎక్కువ మ్యాక్సిమం రియాక్ట్ అవుతుంది అంటే 45-50 ఉంది. సో ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్కి ఎక్కువ రియాక్ట్ అవుతుంది. ఎక్కువ శాతం ఈ రెండు సమానంగా ఉన్నప్పటికీ ఎప్పుడైనా కానీ మోర్ ఎఫినిటీ అంటే దేని సైడ్ ఎక్కువగా మొగ్గు చూపుతుంది అంటే రుబిస్కో అనేది కార్బన్ డైఆక్సైడ్ సైడే చూపిస్తుంది అని చెప్తున్నాను. అందుకే ఈ పదము సో మోర్ ఎఫినిటీ ఫర్ కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పేసి అంటాడనమాట. అందుకే రుబిక్సోలో కార్బాక్సిలేజ్ ఆక్సిజనేజ్ అని ఇచ్చాడు. ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ రుబిక్సో యొక్క ఫుల్ ఫామ్ ఏందని అడగొచ్చు. ఓకే, ఇది రెండింటితో బైండ్ అవుతుంది. ఏది ఎక్కువ ఉంటే దాంతో బైండ్ అవుతుంది అనమాట. అందుకే మోర్ ఎఫినిటీ. రెండింటి సమాన పాలలో ఉన్నప్పటికీ కొంచెం ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉందనుకో, సో దీనికే ఎక్కువ మొగ్గు చూపుతుంది అనమాట. ఎఫినిటీ అంటే ఏం లేదు, దాని సైడే ఎక్కువ రియాక్ట్ అవ్వడం, దానితోనే. రుబిస్కో అనేది ఎక్కడుంది, రుబిస్కో అంటున్నాం కదా, చూడండి ఇక్కడ ఉంది రుబిస్కో. ఓకే, బండిల్ C4 దాంట్లో మిసోఫిల్ సెల్స్, బండిల్ సెల్స్, రుబిస్కో ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటే కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అవుతుంది, ఆక్సిజన్ ఎక్కువ ఉంటే ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది. C4 ప్లాంట్స్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది ఆక్సిజన్ కంటే. కాబట్టి రుబిస్కో అనేది కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయిపోయి ఫోటో రెస్పిరేషన్ని అసలు చెయ్యదనమాట. C3 ప్లాంట్స్లో చేస్తుంది అంతే. చూడండి ఇక్కడ నేను చెప్పిన పదం అంటున్నాడు, మనకు రుబిస్కో అనేది కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అవుతాయి, ఆక్సిజన్తో రియాక్ట్ అవుతాయి అంటే ఎట్లా కనుక్కుంటారంటే వాటి యొక్క రిలేటివ్ కాన్సన్ట్రేషన్ బండిల్ సెల్స్లో ఏది ఎక్కువ ఉంటే దాంతో రియాక్ట్ అవుతుంది అంతే, ఇంకా పెద్ద చెప్పేం లేదని చెప్తున్నాడు.
మరి C3 ప్లాంట్స్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందనుకో, రూబిస్కో ఏమవుతుందంట, ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్ని తయారు చేయడం అనేది తగ్గిపోతుంది. అందుకే దీని ఏమంటే కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ అనేది తగ్గిపోతుంది. అట్లా మనకు కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ తగ్గిపోతే మంచిదా చెడ్డదా? చెడ్డది. మనకు గాలి అసలు చెట్టులో కావాల్సింది లోపల ప్రాసెస్కి కార్బన్ డైఆక్సైడే, బయటికి ప్లాంట్కి అనవసరమైన గాలి ఏంటంటే ఆక్సిజన్, అది వదలాల. సో కాబట్టి ఇది తగ్గిపోతే ఎట్లా, కష్టం అనమాట. అందుకే C3 ప్లాంట్స్ C4 ప్లాంట్స్ కంటే కొంచెం ఎఫిషియెంట్గా ఉండవు అనమాట. దీనికి తక్కువ ప్రాధాన్యత ఉంది. సో జనరల్లీ మామూలుగా ఏం చేస్తారంట, రూబిస్కో అనేది కార్బన్ డైఆక్సైడ్తో కంబైండ్ అయితే RuBP అనేది 2 మాలిక్యూల్స్ ఆఫ్ PGAగా ఏర్పడుతుంది. అంటే సాధారణంగా వాడు చెప్పేది, అన్నీ మర్చిపోండి ప్రాసెస్ అంతా. ఒకవేళ జనరల్గా రూబిస్కో అనేది కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయితే ఇదేమైతే 2 మాలిక్యూల్స్ ఆఫ్ PGAగా ఏర్పడుతుంది అని చెప్తున్నాడు. అదే ఫోటో రెస్పిరేషన్ జరిగేటప్పుడు అసలు ఫోటో రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది, రూబిస్కో అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు ఫోటో రెస్పిరేషన్ అంటారు దాన్ని. సో ఈ రూబిస్కో అనేది జనరల్గా ఇలాగా కంబైండ్ అయ్యి ఈ మాలిక్యూల్స్ ఏర్పడాలా, కానీ ఇది ఆక్సిజన్తో కలిసినప్పుడు కంబైండ్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే 2 మాలిక్యూల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది దీంతో రియాక్ట్ అయినప్పుడు జరుగుతుంది. కానీ రూబిస్కో అనేది ఆక్సిజన్తో ఇక్కడ అవుతుంది కాబట్టి వ్యతిరేకంగా దీనికి బదులుగా 1 మాలిక్యూల్ ఆఫ్ పాస్ఫోగ్లైసిరేట్ 1 మాలిక్యూల్ ఆఫ్ ది పాస్ఫోగ్లైకోలేట్ అనేది ఏర్పడుతుంది అనమాట. అది పాయింట్ ఇక్కడ. ఓకే, ఇది ఏర్పడాలి, దీనికి బదులుగా ఇది ఏర్పడుతుంది అనమాట. అది ఇంపార్టెంట్. సో కాబట్టి ఫోటో రెస్పిరేషన్ మంచిదా చెడ్డా అంటే నన్ను అడిగితే ప్లాంట్స్కి చెడ్డదే. ఫోటో రెస్పిరేషన్ అంటే వ్యతిరేకంగా మనిషి మాదిరి ఆక్సిజన్ని బయటికి, కార్బన్ డైఆక్సైడ్ని బయటికి, ఆక్సిజన్ని లోపలికి. ఇది మనిషి కాదు కదా, ప్లాంట్ రివర్స్ చేయాలా. సో రివర్స్ చేయకుండా కాబట్టి మనిషి మాదిరి చేస్తుంది కాబట్టి అంటే హ్యూమన్ రెస్పిరేషన్ బదులు ఫోటో రెస్పిరేషన్ పదాన్ని ఉపయోగించారు అంతే. ఈ ఛానల్లో ఏం చెప్పినారంటే ఒక పాయింట్ చెప్పినారు, అసలు ఫోటో రెస్పిరేషన్ C3 ప్లాంట్స్లో ఎందుకు జరగాల అంటే దానికి ఒక వివరణ ఇచ్చినారు. ఎట్లా అంటే ఇప్పుడు C3 ప్లాంట్స్లోనే ఫోటో రెస్పిరేషన్ ఎందుకు ఎక్కువ జరుగుతుంది అంటే కొన్ని C3 ప్లాంట్స్ ఉంటాయి మనం అనుకుందాం, అవి దానికి ఇది స్టొమాటో ఉంటుంది కదా, స్టొమాటో ఉంటుంది ఇట్లా. ఓకే, స్టొమాటో ఇలా ఉంటుంది. బాగా ఎండ తగిలేటప్పుడు అంటే కొన్ని స్ట్రెస్ కండిషన్లో కానీ లేకుంటే సన్లైట్ ఎక్కువ ఉండే ఏరియాలో కానీ ప్లాంట్స్కు వాటర్ అనేది తొందరగా ఎవాపరేట్ అవుతూ ఉంటుంది కదా. అంటే ఏంది, ట్రాన్స్పిరేషన్ జరుగుతుంటుంది. ఎక్కువ ట్రాన్స్పిరేషన్ జరుగుతున్నప్పుడు ప్లాంట్లో ఉండే స్టొమాటో ఏమవుతుందంటే ఇట్లా క్లోజ్ అవుతుంది. సరే, ఈ క్లోజ్ అయ్యే సంగతి పక్కన పెట్టండి. క్లోజ్ కాకముందు ఏం జరుగుతుందంటే లోపల దీంతోపాటు నీళ్ళు ఒక్కటే బయటికి రావు కదా, అంటే ఎవాపరేషన్ రూపంలో. దీంట్లో ఆక్సిజను కార్బన్ డైఆక్సైడ్ అనేది కూడా ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుంది. ఆక్సిజన్ బయటికి పోవడం, కార్బన్ డైఆక్సైడ్ లోపలికి పోవడం, కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావడం, కార్బన్ డైఆక్సైడ్ లోపలికి పోవడం, అలా జరుగుతూ ఉంటుంది కదా. సో జరుగుతున్నప్పుడు ఉన్నట్టుండి ఈ స్ట్రెస్ కండిషన్స్ పెరిగినప్పుడు వెంటనే ఏమవుతుందంటే ఇది క్లోజ్ అయిపోతుంది. సో క్లోజ్ అయినప్పుడు ఈ ఎక్స్చేంజ్ ఆక్సిజన్ బయటికి, కార్బన్ డైఆక్సైడ్ లోపలికి, ఈ ఎక్స్చేంజ్ కూడా ఆగిపోతుంది. సో ఆగిపోయినప్పుడు లోపల వెళ్ళినది అలాగే ఉంటుంది కాన్సన్ట్రేషన్. అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉందో ఆక్సిజన్ ఎంత ఉందో మనకు తెలియదు, ఎంతో కొంత ఉంటుంది కదా. అయిపోయినప్పుడు ఇంకా స్ట్రెస్ కండిషన్స్ని అధిగమించడానికి టొమాటో క్లోజ్ అయిపోతుంది, వాటర్ బయటికి రాకోకుండా. సో ఇక్కడ కాన్సన్ట్రేషన్ పెరిగిపోయినప్పుడు టొమాటో క్లోజ్ అయినంత మాత్రం ఫోటోసింథసిస్ అనేది ప్లాంట్ లోపల ఆగిపోదు కదా, ఫోటోసింథసిస్ జరుగుతూ ఉంటుంది. టొమాటో క్లోజ్ అయినప్పటికీ ఫోటోసింథసిస్ జరుగుతూ ఉంటుంది కాబట్టి లోపల కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉందో అది ప్లాంట్ ఉపయోగించుకుంటుంది ఫోటోసింథసిస్ కోసం. మరి ఆక్సిజన్ ఎవరు ఉపయోగించుకోరు. ఇది అలాగే ఉండిపోతుంది లోపలికి వెళ్ళిపోయినది. దీంతో పాటు ఫోటోసింథసిస్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగించుకున్నప్పుడు మనకు ఆక్సిజన్ కూడా ఇక్కడ పుడుతుంది. మరి ఇక్కడ కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది, ఇక్కడ ఆల్రెడీ ఉన్న కాన్సన్ట్రేషన్ ఉంది. కాబట్టి ఏమవుతుంది అంటే ప్లాంట్ అనేది ఏమవుతుంది, ఫోటో రెస్పిరేషన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అది పాయింట్ ఇక్కడ. బయట నుంచి వచ్చినది అట్టే ఉండిపోతుంది, లోపల ప్రాసెస్ వల్ల వచ్చినది అలా ఉండిపోతుంది, కాన్సన్ట్రేషన్ పెరిగిపోయి ఫోటో రెస్పిరేషన్ పెరిగిపోతుంది. అందుకు C3 ప్లాంట్స్లో ఫోటో రెస్పిరేషన్ జరుగుతుంటుంది అని చెప్తుంటారు అనమాట. అది కథ. అందుకే సాధారణంగా ఫోటో రెస్పిరేషన్ అనేది ప్లాంట్కి ఒక వేస్ట్ ప్రాసెస్ అని చెప్తుంటారు. ఎందుకు, ఆక్సిజన్ని బయటకు వదిలేస్తుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువ లోపలికి తీసుకునేది
ఆక్సిజన్ని లోపల ఎక్కువ ఆక్సిజన్ చూడండి ఇక్కడ లోపల ఎక్కువ పెట్టుకుంది, కార్బన్ డైఆక్సైడ్ని బయటకు వదిలేస్తుందని ఒక చెడ్డ అపోహ ఉంది కాబట్టి ఇది వేస్ట్ ప్రాసెస్ అని చెప్తున్నాం అనమాట. అది సరే ఫోటోసింథసిస్లో ఫోటో రెస్పిరేషన్లో షుగర్ ఏర్పడదు, ఏటీపీ ఏర్పడదు, ఎన్ఏటీపీ ఏర్పడదు. ఇది పోంగా మళ్ళీ ఉన్న కార్బన్ డైఆక్సైడ్నే యూటిలైజ్ చేసుకుంటుంది. చూడండి ఇక్కడ లోపల ఉండే కార్బన్ డైఆక్సైడ్ యూటిలైజ్ చేసుకుంటుంది, లేదా టొమాటో క్లోజ్ అయిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ యూటిలైజ్ చేసుకుంటుంది. మరి లోపల ఉండే ఏటీపీస్ కూడా ఉపయోగించుకుంటుంది. కాబట్టి ఈ ప్రాసెస్ అనేది మనం ఎక్కువ కేవలం C3 ప్లాంట్స్లో చూస్తాము. ఎక్కువ ఎండ ప్రాంతాల్లో సక్యులెంట్ కాదు, స్ట్రెస్ కండిషన్స్లో వాటరు ఎక్కువ ఎవాపరేటెడ్ ప్లాంట్లో చూస్తుంటాం అనమాట. అందుకు ఇది వేస్ట్ ప్రాసెస్ అన్నారు C3 ప్లాంట్స్లో ఎక్కువ రెస్పిరేషన్ ఉంటుంది అనమాట. రైట్. సో ఇది ఫోటో రెస్పిరేషన్ యొక్క ఫుల్ స్టోరీ. ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటా. ఇవి ప్రొడ్యూస్ కాకోకుండా ఉన్నదా కార్బన్ డైఆక్సైడ్ని యూటిలైజ్ చేసుకుంటుంది, ఉన్న ఏటీపీస్ కూడా ఉపయోగించుకుంటుంది. కాబట్టి ఇంకా వేస్ట్ ప్రాసెసే కదా అదనమాట. చూడండి ఇక్కడ ఏమంటారు అంటే ఈ ఫోటో రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది C3 ప్లాంట్స్లోనే జరుగుతుంది కానీ C4 ప్లాంట్స్లో జరగదు అని చెప్తున్నాడు. ఎందుకంటే C4 ప్లాంట్స్లో కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ మాత్రమే పెరుగుతుంది, ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ పెరగదు అని చెప్తున్నమాట. సో దానికి ఒక స్పెషల్ మెకానిజం ఉంది, అదే క్రాంజ్ నాట్ అని చెప్పాం కదా అది. సో దాని ద్వారా కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ అనేది ఎంజైమ్ సైట్ దగ్గర పెరిగిపోతుంది అని చెప్తున్నమాట. సరే ఇక్కడ చెప్తాను చూడండి, C4 ప్లాంట్స్లో చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. మరి C4 ప్లాంట్స్లో అసలు ఎందుకు కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ బండిల్ సిన్థసిస్లో ఎక్కువ అవుతుంది అనేదాన్ని మనకు డౌట్ వచ్చింది కదా. ఇది చెప్పినా చూడండి, C4 ప్లాంట్స్లో ఫస్ట్ C4 యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఎక్కడ మీసోఫిల్ సెల్స్లో. ఎక్కడ అంటే మీసోఫిల్ సెల్స్లో ఇంకొకసారి చూపిస్తాను. ఒక చూడండి, మీసోఫిల్ సెల్స్లో C4 యాసిడ్ అంటే ఆక్సలో అసిటిక్ యాసిడ్ అనమాట. ఈ C4 యాసిడ్ని ఆక్సలో అసిటిక్ యాసిడ్ అంటారు కదా. ఇది ఫామ్ అయిన తర్వాత ఇదే మీసోఫిల్ సెల్స్లోనే మ్యాలిక్ యాసిడ్ కూడా ఏర్పడుతుంది. ఈ మ్యాలేట్ అంటే మ్యాలిక్ యాసిడ్ ఏర్పడిన తర్వాత మీసోఫిల్ సెల్స్లో ఏర్పడతాయి. రెండు గుర్తుపెట్టుకోండి. ఈ మ్యాలెట్ అనేది దీనిలోకి వెళ్తుంది, బండ్ల స్థితిలోకి వెళ్తుంది అనమాట. సో బండ్ల స్థితిలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ మ్యాలెట్ అనేది పగిలిపోతుంది. సో పగిలిపోయినప్పుడు ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ని పెంచుతుంది అనమాట. అందుకే ఇక్కడ ఏమంటే డీకార్బాక్సిలేషన్ అన్నారు. ఈ మ్యాలెట్ అనేది లోపలికి బండి స్థితిలోకి ఎంటర్ అయిన వెంటనే డీకార్బాక్సిలేషన్ జరుగుతుంది బండి స్థితి చేతిలో, అంటే పగిలి బ్రేక్ డౌన్ అవుతుంది అనమాట. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ అనేది పెంచుకుంటూ ఉంటుంది. ఆల్రెడీ రుబిస్కో ఉంది. ఇంకా రుబిస్కో ఉన్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అవుతున్నప్పుడు ఏమవుతుంది, దాంతో రియాక్ట్ అయిపోయి మనకు ఫోటో రెస్పిరేషన్ జరగదు. ఆక్సిజన్ ఉంటే ఫోటో రెస్పిరేషన్ జరుగుతుంది. ఆక్సిజన్ లేదు కదా, ఈ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంది కాబట్టి ఫోటో రెస్పిరేషన్ అనేది జరగదు. ఆక్సిజన్ ఉంటే జరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది కాబట్టి జరగదు. దాని తర్వాత మన షుగర్ ఫామ్ అవుతుంది, వాస్కులర్ టిష్యూలోకి పంపిస్తుంది. అంటే ఏంటి షుగర్ అంటే ఏంటి, సుక్రోజ్ ఫామ్ అయిపోయి ఫ్లోయంలోకి పంపించి ఈ మొక్కలు అనేది శక్తి కోసం ఇవి ఉపయోగించుకుంటాయి అనమాట. అది C4 ప్లాంట్స్లో జరిగే ప్రాసెస్. సో ఇక్కడ అదే చెప్పాను చూడండి, మీసోఫిల్ సెల్స్లో నుంచి C4 యాసిడ్ అనేది వచ్చి ఆక్సాలిక్ యాసిడ్ అనేది వచ్చి ఎక్కడ పగిలిపోతుంది అంటే బండిల్ సెల్స్లో పగిలిపోతుంది. అక్కడ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ అనేది దీని ద్వారా కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ అనేది పెరిగిపోతుంది. కాబట్టి మనకు ఇంట్రాసెల్యులార్ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది. ఇంట్రాసెల్యులార్ అంటే ఏంది, సెల్ లోపల కదా. మనకు బండిల్ సెల్ ఇలా ఉంది, సెల్ లోపల జరుగుతుంది కాబట్టి ఇంట్రాసెల్యులార్ అనమాట. ఇంట్రాసెల్యులార్ కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది. సో ఈ విధంగా రుబిస్కో ఫంక్షన్ అనేది కార్బాక్సిలేజ్గా పనిచేస్తుంది, మరియు ఆక్సిజనేజ్ యాక్టివిటీగా తగ్గిపోతుంది. కానీ మోర్ ఎఫినిటీ అన్నాడు కదా, ఇది అనమాట మోర్ ఎఫినిటీ. కార్బన్ డైఆక్సైడ్ ఉంది కాబట్టి దానితోనే రియాక్ట్ అయింది. సో కాబట్టి రుబిస్కో ఈజ్ మోర్ ఎఫినిటీ టు కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పొచ్చు. అంతే. ఫోటో రెస్పిరేషన్ గురించి ఇంత కథ ఉంది. చూడండి, మీకు నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటిదంటే మనకు ఫోటో రెస్పిరేషను C4 ప్లాంట్స్లో జరగదు అని చెప్పాం కదా. ఫస్ట్ ఇదేంటి, మీసోఫిల్ సెల్స్. సో గుర్తుపెట్టుకోండి, మీసోఫిల్స్ లోపల క్లోరోప్లాస్ట్ ఉంటుంది చూడండి. క్లోరోప్లాస్ట్ జరుగుతుంది ఇదల్లా ప్రాసెస్. కానీ మీకు ఐడియా కోసం నేను చెప్తున్నాను. ఇది మీసోఫిల్ సెల్స్, తర్వాత ఇది బండిల్ సెల్స్. దీని లోపల కూడా క్లోరోప్లాస్ట్ ఉంటుంది. దీనిలోనే జరిగేది ప్రాసెస్ అంతా. మన ఐడియా కోసం ఇది లేకుండా ఒక జనరల్ డిస్కషన్ చేస్తాం. దీని మధ్యన ఉండేది ఏంటి, సైటోసాల్ కదా, అది మనకు తెలుసు. రైట్. ఇది మనం C4 ప్లాంట్స్లో మాట్లాడుతున్నాం. దీంట్లో ఫోటో రెస్పిరేషన్ జరగదు అని మనం ఇంతకుముందు వీడియో రికార్డ్ చేసినాను. కానీ ఒక పాయింట్ మిస్ అయ్యాను ఎక్స్ప్లెనేషన్లో. ఎట్లా అంటే ఇక్కడ ఆక్సలో అసిటిక్ యాసిడ్ అనే C4 యాసిడ్ అనేది ఫామ్ అయిన తర్వాత ఇక్కడే ఏమవుతుందంటే మ్యాలిక్ యాసిడ్ ఇక్కడే ఫామ్ అవుతుంది. మ్యాలిక్ యాసిడ్ ఇక్కడే ఫామ్ అవుతుంది. ఈ మ్యాలిక్ యాసిడ్ ప్లాస్మోడెస్మాటా గుండా ఇక్కడ ఉంటుంది అన్నమాట. గుండా వెళ్ళి ఈ మ్యాలిక్ యాసిడ్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో ఈ మ్యాలిక్ యాసిడ్ ఏమైతే అంటే పగిలిపోతుంది అనమాట. మొత్తం చెల్లాచెర అయిపోతుంది.
సో మ్యాలిక్ యాసిడ్ చెల్లాచెదరైపోయినప్పుడు ఎందుకు చెల్లాచెదరు అవుతుంది అంటే ఇక్కడ డీకార్బాక్సిలేషన్ జరుగుతుంది. అంటే ఉన్న మ్యాలిక్ యాసిడ్ని పలగొట్టడం వల్ల మనకు కార్బన్ డైఆక్సైడ్ విడుదల అవుతుంది. అంటే ఏంది, దీంట్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని మొత్తం వేరు చేసి పడేస్తుంది. కాంపౌండ్ అంతా ఒక పక్క, కార్బన్ డైఆక్సైడ్ అంతా ఒక పక్క చేసేస్తుంది అనమాట. సో ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ మొత్తం దీన్ని పలగొట్టినప్పుడు ముక్కల భాగాలు అయితే ఇక్కడ నుంచి కార్బన్ డైఆక్సైడ్ పుడుతుంది కదా. పుట్టినప్పుడు దీన్ని అందుకే ఏమన్నారంటే డీకార్బాక్సిలేషన్ అన్నారు. ఉన్న కాంపౌండ్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ని బయటికి తీయడం డీకార్బాక్సిలేషన్. అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది. ఇక ఉండే రూబిస్కో దీన్ని ఉపయోగించుకొని ఏమవుతుంది, షుగర్స్ని ఫామ్ చేస్తుంది. ఈ షుగర్స్ అనేది ఫ్లోయంకు ఎక్కడైతే అవసరం ఉందో, ప్లాంట్కి శక్తి ఉందో వాస్కులర్ టిష్యూలో ఉండే ఫ్లోయంలోకి పంపిస్తుంది. ప్లాంట్స్ ఉపయోగించుకొని శక్తివంతంగా తయారవుతాయి అనమాట. ఎప్పుడు సుక్రోజ్ ఎనర్జీ కావాలి కదా మరి, అట్లా అది ఇక్కడ చెప్పేది. నేను చెప్పే పాయింట్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెరిగిపోతూనే ఉంటుంది. ఎందుకు, మ్యాలిక్ యాసిడ్ రావడం, ఇక్కడ పగిలిపోవడం, ఈ ప్రాసెస్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ పుట్టడం, ఇలా మొత్తం పెరిగిపోతుంది. కాబట్టి సీఫుడ్ ప్లాంట్స్లో ఫోటో రెస్పిరేషన్ జరగదు అని చెప్తున్నారు. చూడండి, ఫోటో రెస్పిరేషన్లో ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. పాయింట్ ఫోటో రెస్పిరేషన్లో కార్బన్ డైఆక్సైడ్ ఫిక్స్ అవ్వదు, ఆక్సిజన్ని ఎక్కువ ఉపయోగించుకుంటుంది. కార్బన్ డైఆక్సైడ్ని ఫిక్స్ చేయలేదు కాబట్టి ఫోటో రెస్పిరేషన్లో కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. దాంతోపాటు ఇక్కడ ఏటీపీని ఉన్న ఏటీపీని యూటిలైజ్ చేసుకుంటుంది. ఓకే, నేను ఇంతకుముందు వీడియోలో ఇటు యూజెస్ ఫోటో రెస్పిరేషన్లో కార్బన్ డైఆక్సైడ్ ఇటు యూజెస్ కాదు రిలీజెస్ అవుతుంది. ఉపయోగించుకోకుండా బయటకు పంపిస్తుంది ప్లాంట్ అనమాట. అప్పుడు ప్లాంట్ అనేది కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవాలి లోపలికి, ఆక్సిజన్ వదలాల. ఇక్కడ రెస్పిరేషన్ అంటే రివర్స్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ బయటకు రిలీజ్ అవుతుంది, ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది, ప్లాంట్ తీసుకుంటుంది. సో ఇది చాలా పాయింట్. సో మనం ఇంత చెప్పాం కదా, ఏదైనా అడవిలో పెరిగే మొక్కల్లో టెంపరేచర్ అనేది పెరిగినప్పుడు మనకు అవి టొమాటోస్ ఏమవుతాయంటే ఎవాపరేషన్ అవుతుందని చెప్పాను ఇంతకుముందు మీకు. ఓకే, ఇక్కడ చెప్పాను చూసారా మీకు, టొమాటోస్ ఎండ బాగా పెరిగినప్పుడు, టెంపరేచర్ బాగా పెరిగినప్పుడు టొమాటోస్ ఓపెన్లో ఉంటాయి కదా. ఓపెన్లో అంటే ఏంటి, టొమాటోస్ ఓపెన్లో ఉన్నప్పుడు అనుకోండి, స్ట్రెస్ కండిషన్స్ లేకుంటే టెంపరేచర్ బాగా పెరిగింది ఎండాకాలంలో ఉన్నప్పుడు టొమాటోస్తో పాటు ట్రాన్స్పిరేషన్ ఎక్కువ జరుగుతుంది. ట్రాన్స్పిరేషన్ జరుగుతున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ఎక్స్చేంజ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది కదా. అంటే దీని అర్థం ఏంటి, టెంపరేచర్ ఎక్కువైనప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అనేది తగ్గిపోతుంది అనమాట ఇక్కడ. ఓకే, తగ్గిపోతుంది. ఓకే, తగ్గిపోవడం అంటే ఎట్లా అంటే, నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో రికార్డ్ చేసినాను. ఇది టొమాటో క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పిరేషన్లో ఇది ఒక భాగంగా జరుగుతుంది కాబట్టి ఉన్న కార్బన్ డైఆక్సైడ్ లోపలనే ఇరుక్కోబోతుంది అనమాట. అప్పుడు ఏమైతే ప్లాంట్ ఫోటోసింథసిస్ జరుగుతున్నప్పుడు ఆక్సిజన్ని కార్బన్ డైఆక్సైడ్ని ఉపయోగించుకుంటుంది. ఇంకా ఆక్సిజన్ ఆల్రెడీ లోపలికి వెళ్ళింది అలా ఉంటుంది, మళ్ళీ ఇంకోటి ఉంటుంది అని చెప్పాం కదా, అలాగే ఉంటుంది ఆక్సిజన్. అప్పుడు ఆక్సిజన్ కాన్సంట్రేషన్ పెరిగిపోతుంది. కానీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్ళిపోయి ఇంకా టొమాటో క్లోజ్ అవుతుంది. అప్పుడు లోపల ఉండే కార్బన్ డైఆక్సైడ్ తగ్గిపోతుంది. అది ఇక్కడ చెప్పింది అనమాట. టెంపరేచర్ పెరిగినప్పుడు ఆ టొమాటోస్ క్లోజ్ అయిపోయినప్పుడు ఇంకా లోపల ఉండే కార్బన్ డైఆక్సైడ్ ప్లాంటోసింథసిస్ ద్వారా ఉపయోగించుకుంటూ ఉంటుంది. అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఇండైరెక్ట్గా ఏమవుతుంది అంటే తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అప్పుడు తగ్గిపోయినప్పుడు ఇంకా ఆక్సిజన్ లోపల కాన్సన్ట్రేషన్ పెరిగింటుంది కదా, ఇక్కడ చెప్పినట్టు ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోయింది. సో కాబట్టి అప్పుడు రూబిస్కో ఆటోమేటిక్గా ఆక్సిజన్ తీసుకొని ఫోటో రెస్పిరేషన్ జరిపిస్తాయని చెప్తున్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆక్సిజన్ టొమాటో క్లోజ్ అయిపోతుంది, లోపల కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ అట్టే ఉండిపోతుంది, ఫోటోసింథసిస్ జరుగుతుంటుంది. కార్బన్ డైఆక్సైడ్ని ప్లాంట్ ఉపయోగించుకుంటుంది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతుంది అని చెప్పినాడు. ఇంత ప్రాసెస్ ఉంది, ఈ పాయింట్స్ మధ్యన ఇంత ప్రాసెస్ ఉంది. ఓకే, టెంపరేచర్ ఇంక్రీజెస్, కార్బన్ డైఆక్సైడ్ డిక్రీజెస్ అని చెప్తున్నాడు.